గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ రాధిక. బులెటిన్లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. పాక్ డ్రోన్ల దాడులకు గట్టి కౌంటర్ అటాక్ చేసింది భారత్. పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, మురీద్, షార్కోట్ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. దీంతో అక్కడ భారీ పేలుళ్లు సంభవించాయి. దాంతో పాటు రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్లో సైతం టార్గెట్ చేసుకుని దాడులు చేసింది భారత్. దీంతో రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్లో భారీ పేలుళ్లు సంభవించాయి. 5 పేలుళ్లతో దద్దరిల్లిన రావల్పిండి నగరం మొత్తం దద్దరిల్లింది. శుక్రవారం అర్ధరాత్రి చేసిన భారత్ దాడులను అధికారికంగా ధృవీకరించారు. పాకిస్తాన్ ఆర్మీ డీజీ నూర్ ఖాన్ ఎయిర్ బేస్, మురీద్, షార్కోట్ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసిందని ప్రకటించారు. దీంతో భారత్ దెబ్బకు ఎయిర్ స్పేస్ ను మూసేసింది పాకిస్తాన్. అన్ని విమాన సేవలను రద్దు చేసింది. పాక్ డ్రోన్ల దాడులకు భారత్ అయితే గట్టిగానే కౌంటర్ అటాక్ చేసింది సరిహద్దుల్లో అయినా. బట్ పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే దాడులు చేసింది. పాకిస్తాన్లో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్, మురీద్, షార్కోట్ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. దీంతో అక్కడైతే భారీ పేలుళ్లు సంభవించాయి. దాంతోపాటు రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్ను కూడా టార్గెట్ చేసుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే దాడులు చేసింది. అయితే రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్లో భారీ పేలుళ్లు సంభవించాయి. వీటిని పాక్ కూడా అడ్మిట్ చేసింది. 5 పేలుళ్లతో కూడా ఇటు మరోవైపు రావల్పిండి నగరం కూడా పూర్తిగా దద్దరిల్లింది. శుక్రవారం అర్ధరాత్రి భారత్ చేసిన ఈ దాడులను పాకిస్తాన్ ఆర్మీ డీజీ నూర్ ఖాన్ అధికారికంగా అయితే ధృవీకరించారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్, అలాగే మురీద్, షార్కోట్ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని భారత్ అయితే దాడులు చేసిందని ఆయన ఓపెన్ గానే ప్రకటించారు. దీంతో భారత్ దెబ్బకు ఎయిర్ స్పేస్ ను పాకిస్తాన్ మూసేసింది. అయితే ఈరోజు 3 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు కూడా విమాన సేవలను పాకిస్తాన్ ఆ ఎయిర్ బేస్ లో రద్దు చేసుకుంది. ये नूर खान बेस के ऊपर अटैक हुआ है। भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे। భారత్ దెబ్బకు గట్టి షాక్ తగిలింది పాకిస్తాన్కు. పాక్ వైమానిక స్థావరాలపై వరుస దాడులు చేసింది భారత్. 3 పాక్ ఎయిర్ బేస్లపై అటాక్ చేసింది. రావల్పిండిలో పాక్కు కీలకంగా ఉన్న ఎయిర్ బేస్లను ఈ దాడులు చేసింది. దీంతో అక్కడ భారీగా పేలుళ్లు సంభవించాయి. భారత్ దెబ్బకు పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ ను మూసేసింది. అన్ని విమాన రాకపోకలను రద్దు చేసింది. ఏ విమానాల అనుమతులను రద్దు చేసింది. అయితే తక్షణమే ఈ రద్దు అనేది అమల్లోకి వస్తుందని కూడా ఆదేశించింది. భారత్ చేసిన వరుస దాడులకు ఎయిర్ స్పేస్ ను మూసేసింది పాకిస్తాన్. हमारे दादा परदादाओं ने हमारे जो जान की कुर्बानियां देके हासिल किया गया है और ये कलमा तैयबा हक భారత్ దెబ్బకు పాకిస్తాన్కు గట్టి దెబ్బే తగులుతుంది. పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లని లక్ష్యంగా చేసుకొని భారత్ దాడులైతే చేసింది. రావల్పిండిలో పాక్కు కీలకంగా ఉన్న ఎయిర్ బేస్లో భారత్ ఈ దాడులు చేసింది. అయితే అక్కడ భారీగా పేలుళ్లు సంభవించాయి. పాకిస్తాన్ దీన్ని ధృవీకరించింది కూడా. అయితే భారత్ దెబ్బకు
పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ను మూసేసింది. అన్ని రకాల విమాన రాకపోకలను ప్రస్తుతానికి రద్దు చేసింది. ఏ విమానాల అనుమతులు కూడా లేవంటూ స్పష్టం చేసింది. అయితే ఈ రద్దు అనేది తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా పాకిస్తాన్ ఆదేశించింది. అయితే భారత్ చేసిన వరుస దాడులకు ఎయిర్ స్పేస్ని మూసేసింది పాకిస్తాన్. అన్ని విమానాల రాకపోకలను పాకిస్తాన్ రద్దు చేసింది. దీంతో తీవ్ర నష్టంలోకి అయితే రోజు రోజుకి పాకిస్తాన్ కూరుకుపోతోంది. పాక్ బరితెగించింది. భారత్లోని జమ్మూ సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల దాడులకు దిగింది. లైన్ ఆఫ్ కంట్రోల్లోని 26 ప్రదేశాలలో డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. అయితే వీటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన భుజ్ వరకు ఈ దాడులకు తెగబడింది. ఇప్పటి వరకు భారత సైనిక స్థావరాలు, ఎయిర్పోర్ట్లు, ప్రార్థనా మందిరాలను టార్గెట్గా డ్రోన్, మిసైల్ దాడులకు ప్రయత్నించింది పాక్. జన ఆవాసాలపై దాడులకు తెగబడింది. నిన్న రాత్రి భారత్లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు దిగింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో అటాక్ చేసింది. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పాక్ జనావాసాలపై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఓ కుటుంబం గాయాల పాలైంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు డ్రోన్ దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. డ్రోన్ అటాక్ నేపథ్యంలో అలర్ట్ అయిన భారత సైన్యం ఫిరోజ్పూర్లో పూర్తిగా బ్లాకౌట్ను ప్రకటించింది. నగరం మొత్తం విద్యుత్ సరఫరాని నిలిపివేసింది. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించింది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, లాల్గఢ్ జట్టాతో పాటు జైసల్మేర్, బార్మర్, భుజ్, కుర్బెట్, లఖీనాలా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించిందని భారత సైన్యం తెలిపింది. అయితే ఈ డ్రోన్ దాడులకు సమర్థవంతంగా తిప్పికొట్టుతున్నట్లుగా కూడా స్పష్టం చేసింది సైన్యం. వీటిల్లో కొన్ని ఆయుధాలతో కూడిన డ్రోన్లు ఉన్నాయని అనుమానిస్తున్నారు. పాక్ డ్రోన్ల దాడులతో భారత దళాలు అప్రమత్తతను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ పాక్ డ్రోన్ల దాడులను తిప్పికొడుతున్నాయి. వైమానిక బెదిరింపుల ట్రాక్ చేసి కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను కూడా ఉపయోగిస్తున్నాయి.
భారత్ పాక్ మధ్య సైనిక ఉద్రిక్తతలైతే కొనసాగుతున్నాయి. పాక్ డ్రోన్ల దాడులకు గట్టిగానే కౌంటర్ అటాక్ చేసింది భారత్. పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, అలాగే మురీద్, షార్కోట్ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. దీంతో అక్కడ భారీ పేలుళ్లు సంభవించాయి. దాంతోపాటు రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్ని సైతం టార్గెట్ చేసుకుని భారత్ దాడులు చేసింది. దీంతో రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్లో భారీ పేలుళ్లు సంభవించాయి. 5 పేలుళ్లతో దద్దరిల్లిన రావల్పిండి నగరం మొత్తంగా దద్దరిల్లింది. శుక్రవారం అర్ధరాత్రి చేసిన భారత్ దాడులను పాకిస్తాన్ కూడా అధికారికంగా ధృవీకరించారు. పాకిస్తాన్ ఆర్మీ డీజీ ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే నూర్ ఖాన్ ఎయిర్ బేస్, మురీద్, షార్కోట్ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసిందని ప్రకటించారు. దీంతో భారత్ దెబ్బకు ఎయిర్ స్పేస్ ను పాకిస్తాన్ మూసేసింది. అన్ని విమాన సేవలను రద్దు చేసింది. बिल्कुल घर के साथ। దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అయితే పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని భారత్ అయితే దాడులు చేసింది. ఏ విధంగా ఈ దాడులు జరిగాయి, అలాగే పాకిస్తాన్ కూడా ఇది ఓపెన్ గా అడ్మిట్ చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గత రాత్రి నుంచి రాజుగా పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతూ తన ఒక్కరు బుద్ధిని పదే పదే చూపిస్తున్నది. ఇటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడి చేస్తుంది. ఎక్కడికక్కడ డ్రోన్లను భారత్ కూడా ధీటుగా సమర్థవంతంగా వాటిని తిప్పికొడుతుంది. ఆకాశంలోనే వాటిని పేల్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మన దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో మొత్తం S-400 కానీ, L-50, ZUS-23 షిల్కా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ తో పాకిస్తాన్ ప్రయోగించే డ్రోన్లన్నీ కూడా నేలబట్టం చేస్తుంది. దాని ద్వారా ఎటువంటి ప్రభావం లేదనేది కూడా నిపుణులైతే చెప్తున్నారు. ప్రధానంగా ఇక దాని తర్వాత భారత్ దాడికి పాకిస్తాన్ పట్టణాలని కూడా గజగజ వడికిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే పాక్ డ్రోన్ దాడులకి భారత్ ప్రతీకార దాడి ప్రదర్శించింది. ఇక పాక్ పై బాలిస్టిక్ మిసైళ్లతో భారత్ దాడి చేసింది. ఎయిర్ టు సర్ఫేస్ మిసైళ్ల ద్వారా భారత్ దాడి చేసిన నేపథ్యంలో మొత్తం దాదాపు 3 నుంచి 4 పాక్ ఎయిర్ బేస్లు టార్గెట్ చేసింది. పాక్ బాలిస్టిక్ మిసైళ్లతో భారత్ దాడి చేసింది. ఇక ఇస్లామాబాద్ లోనూ భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ముర్షిద్, రఫీకి, నూరాఖాన్ ఎయిర్ బేస్లపై దాడులు కొనసాగాయి. మొత్తంగా ఏదైతే నూరాఖాన్ ఎయిర్ బేస్ పై దాడిని పాక్ ధృవీకరించింది, ఏదైతే భారత్ దాడి చేసిందో ఆ దాడి ద్వారా ఎయిర్ బేస్ దెబ్బతిందనేది కూడా వారు ధృవీకరించారు. అన్ని ఎయిర్ స్పేస్ లను పాకిస్తాన్ మూసేసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు, అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఎయిర్ స్పేస్ లని కూడా క్లోజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. పాక్ లోని ప్రధాన ఎయిర్పోర్ట్లని కూడా ప్రధానంగా క్లోజ్ చేశారు. ఇక పాక్ మిలిటరీ బేస్ల లక్ష్యంగా భారత్ మిసైల్స్ దాడి చేశాయి. ఇస్లామాబాద్, లాహోర్ లో భారీగా పేలుళ్లు సంభవించాయి. అంటే ఒకవైపు దాడి చేస్తుంది, దానికి సంబంధించి ప్రతి దాడి ఎదుర్కోవాల్సిన వంతు పాకిస్తాన్ కు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సైలెంట్ గా ఉన్న భారత్ ను రావడం, వాళ్ళు వచ్చి కెలకడం, ఏదో ఒక విధంగా నష్టం చేకూర్చాలి భారత్ అనేది పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే వారు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటూనే ప్రతిదాడి అయితే పాకిస్తాన్ పై భారత్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా తట్టుకోలేని ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకవైపు రాత్ర భారత్ పై జమ్మూ కాశ్మీర్ కానీ, జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో, మరోవైపు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో కూడా తీవ్రమైన డ్రోన్లతో దాడులు చేసే ప్రయత్నం చేసింది. ఎంతో కొంత నష్టం చేకూర్చాలి సామాన్య జనాలకి, సైనిక స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో వాటినన్నింటినీ కూడా భారత్ తిప్పికొట్టింది. కానీ తిప్పికొట్టినప్పటికీ మళ్ళా రెచ్చగొట్టే విధంగా కూడా మళ్ళా డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో, అంటే అన్ని ప్రాంతాలు, ఇటు అవంతిపురాలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసిన నేపథ్యంలో దాన్ని కంప్లీట్ గా భారత వాయుసేన కానీ, ఇటు భద్రతా బలగాలు కంప్లీట్ గా అడ్డుకున్నాయి. దానితో పాటు ఇటు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ లోని అమృత్సర్ లో కూడా 15 డ్రోన్స్ ను 15 ప్రాంతాల్లో టార్గెట్ చేసిన నేపథ్యంలో వాటిని కూడా నిర్వీర్యం చేసే, ఆకాశంలోనే వాటిని పేల్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ గగనతలంలోనే వాటికి బుద్ధి చెబుతున్నారు, నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ డ్రోన్స్ నేల వరకు వస్తే భూభాగం మీద నష్టం చేకూరే అవకాశం ఉంది కాబట్టి వాటిని పసిగట్టి ముందుగానే వాటిని వేటాడి మరి
భారత వాయుసేన, భారత భద్రతా బలగాలు ఆకాశంలోని వాటిని తునాతునకలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పిఐఎఫ్ రఫీకి వైమానిక స్థావరం పైన షార్కోట్ లో, అలాగే నూర్ ఖాన్ వైమానిక స్థావరం రావుల్పిండిలో, అలాగే పిఐఎఫ్ ముదీర్ వైమానిక స్థావరం చెక్వాల్ పైన బాలిస్టిక్ మిసైల్ తో భారత్ దాడి చేసింది. దీని ద్వారా పాకిస్తాన్ భారత్ దాడికి గజగజ వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొదటి రోజు ఏ విధంగా అయితే దాడులు చేసిందో దానికి ప్రతీకార దాడి తీర్చుకుంది భారత్. అప్పుడే మొత్తం ప్రతి ప్రాంతంలో కూడా దాడి చేసే నేపథ్యంలో ఆర్థికంగా కూడా నష్టం చవిచూసిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళా దాడి చేసింది, మళ్ళా ప్రతీకార దాడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రతి సందర్భంలో కూడా దాడి చేసేది పాకిస్తానే, కానీ దానికి ప్రతీకార దాడి కూడా ఎదుర్కోవాల్సిన ఎవరు? పాకిస్తాన్ ఎదుర్కోవాలి. కానీ ఆ ప్రతీకార దాడి ఏ విధంగా ఉంటుందో దాడి చేసిన తర్వాత మాత్రం వారికి ఊహకందని విధంగా వారు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ భారతదేశంపై క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో ప్రారంభించింది. ఇక ఫతేవన్ క్షిపణులు జమ్మూ వైమానిక స్థావరం, పఠాన్కోట్ వైమానిక స్థావరం, శ్రీనగర్, బియాస్ నది ఏదైతుందో అది, మరోవైపు ఉదంపూర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాంతాల్లో పెద్ద పేలుల శబ్దాలు వినిపించాయనేది కూడా స్థానికంగా ప్రజలు చెప్తున్నారు. ఇది తీవ్ర ఉద్రిక్తతను కూడా సూచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఆ ప్రాంతాల్లో కూడా ఇంకా దాడులు చేస్తూనే ఉంది. ఆ దాడులను భారత వాయుసేన, భారత భద్రతా బలగాలు అడ్డుకుంటూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. రాత్రి సమయంలో బ్లాక్అవుట్ కొనసాగుతుంది. అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి. రోడ్డుపైకి ఎవరు రావద్దు. కనీసం ఇంట్లో బెడ్ లైట్ కూడా ఆన్ చేయొద్దు. అందరూ కూడా బ్లాక్అవుట్ లోనే, చీకటిలోనే ఉండాలని కూడా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. రావల్పిండి ఎయిర్ బేస్ అనేది పాక్ కి చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. అయితే అలాంటి రావల్పిండి ఎయిర్ బేస్ ని భారత్ టార్గెట్ గా చేసుకుని స్ట్రైక్ చేసింది. సో దీనివల్ల ఎటువంటి నష్టాన్ని చవి చూడబోతుంది అనుకోవచ్చు పాక్? రైట్, ప్రతి ఒక్కటి కూడా ఏదైతే వారు దాడి చేస్తున్నారో భారత్ పైన, సైనిక స్థావరాలు, సామాన్య సివిలియన్స్, సాధారణ ప్రజల టార్గెట్ గా ఏదో ఒక విధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది భారత్ కు చేకూర్చేలాగా వ్యవహరించాలనేది కూడా అక్కడ పాకిస్తాన్ భావిస్తుంది. దానిలో భాగంగానే డ్రోన్లతో దాడి చేస్తూ ఉంది. మొత్తం సరిహద్దు రాష్ట్రాలపైన దాడి చేసిన నేపథ్యంలో అయితే ఒకవైపు అంటే పాకిస్తాన్ సరిహద్దుకు చుట్టుపక్కల భారత్ సంబంధించిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద కూడా టార్గెట్ చేసుకుని ఏదో ఒక విధంగా దాడి చేయాలని కూడా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రతిగా భారత్ కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో రావల్పిండి ఎయిర్ బేస్ కానీ ఇతర ఎయిర్ బేస్లు ఏవైతున్నాయో ప్రతిదీ కూడా ఆర్థిక నష్టం చవి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ప్రాణ నష్టానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే వాటిల్లుతోంది. మరోవైపు క్రికెట్ స్టేడియం పైన, మరోవైపు ఎయిర్పోర్ట్స్ పైన, ఆ పరిసర ప్రాంతాల్లోని అన్ని విధాల ఆర్థికంగా కూడా కుదేలవుతున్న పరిస్థితి అయితే పాకిస్తాన్ కు ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. దానిలో భాగంగా ఒకవైపు దాడి చేస్తుంది, ఇటు భారత్ దాడి చేస్తే అక్కడ తట్టుకోలేని సిచ్యువేషన్ అయితే పాకిస్తాన్ కు ఉంది. ఒకవైపు రాత్ర వాళ్ళు డ్రోన్స్ తో దాడి చేస్తున్నారు, మరోవైపు భారత్ డ్రోన్స్ తో అటాక్ చేస్తూ ఉంది, వాటిని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ లో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఏదైతే అంతర్యుద్ధం ఉందో దానికి సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా రాత్రి పాకిస్తాన్ ఆర్మీపై అటాక్ చేసింది. అంటే ఇద్దరు అటాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే పాకిస్తాన్ భారత్ పై దాడి చేస్తున్న నేపథ్యంలో వారి ప్రధానంగా మొదటి నుంచి ఒక డిమాండ్ ఉంది. బలూచిస్తాన్ ఒక దేశాన్ని ఇవ్వాలనేది కూడా వారు కోరుతున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు గత దశాబ్ద కాలంగా. దానికి సంబంధించి కూడా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి మధ్య, పాకిస్తాన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వారు కూడా అటాక్ చేస్తున్నారు. అంటే ఇక్కడ భారత్ కు తోడు లిబరేషన్ ఆర్మీ కూడా యాడ్ అయింది. ఇద్దరి దాటిని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి రాత్ర పాకిస్తాన్ కు ఎదురైంది. కానీ ఇంకా అయినప్పటికీ కూడా బుద్ధి మార్చుకోకుండా ఏదో ఒక విధంగా దాడి చేయాలి, భారత్ కు ఏదో ఒక విధంగా నష్టం చేకూర్చాలనేది కూడా ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే రాత్ర మొత్తం పదుల సంఖ్యలో డ్రోన్స్ ను ప్రయోగించి భారత్ ను ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలనేది కూడా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రజెంట్ ఇంకా పాకిస్తాన్ భారత్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ గ్రామాలు ఖాళీ చేసి, అంటే ఏదైతే పాకిస్తాన్ దాడులకు తెగబడుతుందో సామాన్య ప్రజలను టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడుతున్న ప్రాంతంలో సందర్భంలో అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో రజౌరి కానీ, పూంచ్ సెక్టర్, మరోవైపు కుప్వారా, పరిసర ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే చాలా గ్రామాలను ఖాళీ చేశారు. అంటే సరిహద్దు నుంచి కనీసం 100 కిలోమీటర్ అవతల వరకు వారందరూ కూడా ఖాళీ చేసి బంకర్లలో వారికి ఆశ్రయం కల్పించారు. మరోవైపు ఏదైతే సైరన్ మోగిన తర్వాత ఎవరు కూడా బయటకు రావద్దు, అంతా కూడా బ్లాక్అవుట్ ఉంటుంది కాబట్టి, అంటే రాత్రి 8 గంటల నుంచి శ్రీనగర్ లోను, జమ్మూ కాశ్మీర్ లోను పవర్ తీసేస్తున్నారు. 8 నుంచి మార్నింగ్ 5:30, 6 గంటల వరకు కూడా కరెంట్ తీసేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు రాత్రి శ్రీనగర్ లోని దాల్ లేక్, అలాగే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో దీనికి సంబంధించిన భారీ రోడ్డు సంబంధించి
భారీ శబ్దం వినిపించినట్టు కూడా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నారు. అంటే శ్రీనగర్ లో కూడా ఈ డ్రోన్ల ఎఫెక్ట్ అనేది, డ్రోన్ల దాడి అనేది పాకిస్తాన్ చేస్తుంది. అంటే ఏదో ఒక విధంగా దాడులు చేయాలి, ప్రాణ నష్టం కలిగించాలి, మరోవైపు ఆస్తి నష్టం కూడా భారత్ కు కలిగించాలనేది కూడా పాకిస్తాన్ భావిస్తోంది. దానిలో భాగంగానే ఎక్కడ పడితే అక్కడ జమ్మూ కాశ్మీర్ లో కానీ, శ్రీనగర్ లో కానీ, ఇటు సౌత్ కాశ్మీర్ లో అవంతిపురాలో కూడా 15 చోట్ల వెంటనే డ్రోన్లకు ప్లాన్ చేసింది. డ్రోన్లతో దాడి చేసేందుకు వాటిని సమర్థవంతంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తిప్పికొట్టింది. అలా ప్రతి ఒక్క చోట కూడా మన దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో కూడిన యాంటీ డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ ప్రయోగించే డ్రోన్స్ మీరన్నట్టు నిజంగానే మనం అత్యాధునిక టెక్నాలజీనే ఉపయోగిస్తున్నాము. మన భారత్ దాడి చేసిన రీతిని కూడా చూస్తే ఫస్ట్ ఫేజ్లో ఉగ్ర స్థావరాల్ని టార్గెట్ చేసాం, ఇక సెకండ్ ఫేజ్లో ఎయిర్ బేస్లని అన్నట్టుగా ఉంది. ఇక ఫేజ్ 3లో ఏ విధంగా ఉండబోతుందంటే అభి పిక్చర్ బాకీ హై అన్నట్టుగా కూడా ఇంకా నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అని అనుకోవచ్చు వార్లో. రైట్, మీరన్నట్లుగా ఇటు దీనికి సంబంధించి అంటే యుద్ధం ఇప్పుడే ముగియలేదు, పిక్చర్ ఇంకా ఉంది, ఇంకా చూపిస్తాము, సినిమా చూపిస్తామన్నట్లుగానే మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ రణవానే కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడ చేయాల్సింది చాలా ఉంది, కొంత మాత్రం మిగిలి ఉన్నట్టు కూడా ఆయన తెలిపారు. ఏదైతే ఉగ్రవాద స్థావరాలు 21 ఉన్నాయో దాంట్లో 9 స్థావరాలు మాత్రమే అటాక్ చేశారు, ఇంకా 12 స్థావరాలు ఉన్నాయి. దానితో పాటు ఇంకా బుద్ధి చెప్పాల్సిన మనుషులు పాకిస్తాన్ లో చాలా మంది ఉన్నారు, వారి అంతు కూడా చూస్తామంటూ కూడా అందరూ చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే అంటే ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నప్పటికీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్దామని ఒక నిర్ణయాలు తీసుకుంటున్న భారత్ పైన ఉన్నట్లుండి దాడి చేయడం, మళ్ళా ప్రతిదాడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్ కు ఎదురవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు, ఉగ్రదాడులను తొడముట్టిస్తాం, భూస్థాపితం చేస్తాం, ఎవరు ఎక్కడున్న ఉగ్రవాదులు వెతికి మరి పట్టుకుని శిక్షిస్తామంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. మొత్తం కూకటి వేళతో ఉగ్రవాదాన్ని కూడా సర్వనాశనం చేస్తాము అంటూ చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఉగ్రవాదానికి ఆశ్రమిస్తున్నారో, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో అటువంటి ప్రాంతాన్ని, వారిని కూడా తుడిచిపారేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో దీనికి సంబంధించి ఉగ్రవాదానికి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎటువంటి ఉగ్రవాదం లేకుండా ఇటు పిఓకేలు కానీ ఇటు పాకిస్తాన్ లో కూడా ఎక్కడ కూడా ఉగ్రవాదులనే తలంపే లేకుండా మరొకసారి భారత్ పెట్టుకోకూడదు అన్న విధంగా గట్టిగా బుద్ధి చెప్పాలనేది కూడా చెప్తున్నారు. మరోవైపు ఇలాగే పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లతో దాడులు చేస్తే మాత్రం ముందు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే ఒక దేశం ఉండేది అని గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, దాన్ని ప్రపంచ పటం నుంచి తుడిచేస్తుంది భారత్ అనేది కూడా కొంతమంది అంతర్జాతీయ నిపుణులైతే అంచనా వేస్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇంకా వంకర బుద్ధి చూపిస్తూనే భారత్ పై ఏదో విధంగా నష్టం చేకూర్చాలనేది కూడా భావిస్తూ దాంట్లో దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ పాకిస్తాన్ దాడులు చేస్తూ ఏదో విధంగా భయానక వాతావరణాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తుంది. కానీ తిరిగి వారి మీదే దాడులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వారు ప్రయోగించిన ప్రతి ఒక్క డ్రోన్ ను నిర్వీర్యం చేస్తూ తిరిగి దాడులు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ మొత్తం కూడా ప్రజెంట్ డ్రోన్ల దాడితో, భారత్ ప్రయోగించే డ్రోన్ల దాడితో భయంకర వాతావరణం అయితే పాకిస్తాన్ లో కనిపిస్తోంది. మొత్తం ఎయిర్ బేస్లని కూడా క్లోజ్ అయిపోయి ఎక్కడొక్కడ ఎయిర్పోర్ట్లను మూసివేశారు, ఎయిర్ బేస్లు ఈ దాడులకు నాశనం అయిపోయాయి. మొత్తం ఎక్కడికక్కడ ఆస్తి నష్టం భారీగా సంభవిస్తుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు ఎయిర్ బేస్లపై దాడి చేసిన నేపథ్యంలో అది కూడా భారీగా నష్టం చవిచేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ అయినప్పటికీ కూడా ఇంకా దాడులు చేస్తూనే ఉంది పాకిస్తాన్. దాన్ని భారత్ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. రాధిక, మొత్తంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా కూడా భారత్ ను రెచ్చగొట్టే విధంగా కూడా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. దానిలో భాగంగానే ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాదులతో చేయి కలిపి మరి ఇద్దరు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నారని ఒక ప్రచారం జరుగుతోంది. అంటే ఒకవైపు ఆర్మీ, మరోవైపు ఉగ్రవాదులు. అంటే ఒకవైపు ఆర్మీకి సంబంధించిన సైనికులు డ్రోన్స్ ద్వారా ప్రయోగాలు చేస్తుంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా భారత్ పై డ్రోన్లతో దాడి చేస్తుంటే, మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ బోర్డర్ లో భారత్ లోకి చొరబాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అటువంటి ఉగ్రవాదులు కూడా నిన్న భారత్ ఆర్మీ వారిని తిప్పికొట్టింది. వారిపై కాల్పులు జరిపిన నేపథ్యంలో వారు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదో ఒక చోట భారత్ సరిహద్దు బోర్డర్ లో వారందరూ కూడా మళ్ళా భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి వారందరినీ కూడా భారత్ అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఎక్కడికక్కడ మళ్ళా తన వక్ర బుద్ధిని చూపిస్తూ డ్రోన్ల ద్వారా భారత్ పై పాకిస్తాన్ దాడులు చేస్తూనే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా భారత్ వెనకడుగు వేయకుండా వాటన్నిటిని సమర్థవంతంగా తిప్పికొడుతుంది. గాల్లోనే వాటినన్నింటిని కూడా పేల్చేస్తుంది. దాని ప్రభావం అనేది భూమి వరకు వస్తే నష్టం అనేది భారీగా ఉంటుంది. కాబట్టి భూమికి చేరకుండానే వేటాడి మరి
భారత వాయుసేన, భారత భద్రతా బలగాలు పాకిస్తాన్ ప్రయోగించే డ్రోన్లన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తుంది. కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కానీ, శ్రీనగర్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఇతర ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు గుజరాత్ సీఎంతో కూడా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ సరిహద్దు ప్రాంతాలైన సున్నితమైన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలపైన పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అక్కడ ఎవరికి కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలంటే కూడా భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల సరిహద్దుల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వారందరికీ అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి భారీగా బలగాలను మోహరిస్తున్నారు. మరోవైపు ఇటు పాకిస్తాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో భారత్ కూడా ప్రతిగా దాడి చేసి ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొదట దాడి చేసింది పాకిస్తాన్, అది ఉగ్రవాదుల ద్వారా భారత్ నష్టపోయింది, 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతిగా ఉగ్రవాద స్థావరాల ఎజెండాగా టార్గెట్ గా మా దాడి ఉంటుందని తెలిపింది. దానిలో భాగంగా 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు. కానీ వారు సాధారణ ప్రజలపైన కాల్పులు జరిపారు. దాంట్లో 26 మంది చనిపోయారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దీనికి ప్రతీకార దాడి చేస్తాము, యుద్ధానికి సిద్ధంగా అన్నట్టు కూడా పార్లమెంటు వేదికగా ఆ ప్రధానమంత్రి, మరోవైపు మాజీ ప్రధానమంత్రి కుమారుడు బిలావల్ భుట్టో కూడా పార్లమెంటు వేదికగా భారత్ కు సవాల్ విసిరారు. సవాల్ విసిరి భారత్ పై రాత్రి సమయంలో మొన్న రాత్రి కూడా దాడులు ప్రారంభించారు. దానికి ప్రతిగా భారత్ లాహోర్, సియాల్కోట్, మరోవైపు ఇస్లామాబాద్, కరాచీ ప్రాంతాల్లో డ్రోన్లతో విరుచుకుపడే నేపథ్యంలో భారీగా నష్టాన్ని చవిచూసింది. మళ్ళా ఇప్పుడు అంటే లాస్ట్ టైం చేసిన దాడిలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నివాసానికి అతి సమీపంలోనే ఈ బాంబు పేలుడు సంభవించడంతో ఆయన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రికి వచ్చింది. తర్వాత మళ్ళా నిన్న కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీ భారత్ పై కాల్పులు జరిపింది. వాటిని సమర్థవంతంగా భారత ఆర్మీ తిప్పికొట్టింది. మళ్ళా ఇప్పుడు కూడా రాత్రి సమయంలో డ్రోన్ల ద్వారా ప్రయోగించి ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ ఆ చుట్టుపక్కల ఏవైతే ప్రాంతాలు ఉన్నాయి, సరిహద్దు ప్రాంతాలు, వాటన్నిటి పేరు కూడా దాడులు చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఎక్కడికక్కడ సైరన్స్ మొత్తం మోగించి ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి, బయటికి ఎవరు రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసి భారత్ చేయాల్సిన పని చేసింది. ఒకవైపు భారత్ పాకిస్తాన్ డ్రోన్లను అడ్డుకుంటూనే పాకిస్తాన్ పై డ్రోన్లను ప్రయోగించి వారికి వణుకు పుట్టించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ భారీగా బలగాలను మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవైపు డ్రోన్లు ప్రయోగించి ఉగ్రవాదుల ద్వారా అటాక్ చేయాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాధారణ ప్రజలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయాలనేది కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగానే ఇటు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఎప్పటికప్పుడు ఈ డ్రోన్లు శబ్దం వచ్చిన వెంటనే అందరినీ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అంటే సైరన్ మోగించడం కానీ, ప్రజలను అప్రమత్తం చేయడం కానీ, ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దంటూ చెప్పడం కానీ ఇదంతా చేస్తున్నారు. రాత్రి ఈ డ్రోన్లు ప్రయోగించిన సందర్భంలో కూడా ఆయన జమ్మూలోనే ఉన్నారు. అక్కడే ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఇటు డ్రోన్స్ సంబంధించి శబ్దం వినపడుతుంది, ఫిరంగుల దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, ఎవరు కూడా బయటకు రావద్దు, ప్రతి ఒక్కరు కూడా లైట్స్ ఆఫ్ చేసి అందరూ ఇళ్లలోనే ఉండాలి అనేది కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుందని చెప్పాలి. రాధిక, థ్యాంక్ యూ శివ.